బిగ్ బాస్కి వెళ్ళి నేనేం నేర్చుకుందాం అనుకుంటున్నాను. నేనేంటో నాకు తెలుసుకుంటుందని నేను అనుకుంటున్నాను. నువ్వేంటో నేనేంటో నాకు తెలుస్తుంది, అలాగే ఆడియన్స్కి తెలుస్తుంది. అంటే బిగ్ బాస్కి వెళ్ళిపోతే తెలీదా నువ్వేంటో నీకు? అలా అని కాదు, ఇప్పుడు అదే చెప్తున్నా కదా. ఇప్పుడు కొన్ని పర్సన్స్ ఆఫ్ పీపుల్ మధ్యలో ఉన్నప్పుడు టు బి మొత్తం ఇంకా ఉదయాన్నే లేచినప్పటి నుంచి నైట్ పడుకున్నంత వరకు మొత్తం అంతా వాళ్ళతోనే కనీసం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టైంలో కూడా నువ్వు ఎక్కడ డైవర్ట్ అవ్వ వాళ్ళ దగ్గర ఉండాలన్నప్పుడు నీకు ఎదుటి మనిషి ఈ వీకెండ్స్ నాగార్జున గారు చెప్పినప్పుడు ఓకే ఇది ఇప్పటివరకు తెలియదు. ఇప్పటివరకు 4 మైనస్లు నాకు తెలుసు. ఇప్పటివరకు తెలియదు ఏమైనా ఉందా, ఉంటే ఏంటి, దాన్ని ఎలా మార్చుకోవాలి, ఇది ఈజీగా అర్థమైపోతుంది. నాగార్జున గారిని ఏం పిలుస్తావు? నాగమామ అని పిలుస్తా. నాగమామ అని పిలుస్తాడంట. హౌస్లో స్టేజ్ మీద నాగమామ అని పిలుస్తాడంట. ట్రై చేద్దాం ఏమంటారు, ట్రై చేద్దాం ఏమంటారా? తర్వాత బిగ్ బాస్ అంటే నువ్వు ఒక కామనర్ అన్న. నీకు ఇప్పుడు దాకా ఈ సెలబ్రిటీలు ఎవరో తెలియదు, వాళ్ళ కాంటాక్ట్లు లేవు. ఇప్పుడిప్పుడే పరిచయాలు వస్తున్నాయి. ఆ పక్కన పెడితే వాళ్ళతో ఫేస్ చేయగలవా? ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి హౌస్లో అందరూ ఒకటే కదండి. సో నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. అలా ఏం లేదు. ఒక కామనర్గా వెళ్ళి అక్కడ ఫేస్ చేయాలి అంత పెద్ద పెద్ద వాళ్ళతో అంటే అలా ఏం లేదు. అలా ఏం లేదు. నేను ఫేస్ చేయట్లే, నువ్వు సెలబ్రిటీ కదా. సరిపోయింది సార్, నా గురించి ఎందుకులే. నువ్వు వైరల్ అవుతున్నావు కదా, నువ్వు సెలబ్రిటీ కదా, నీతో బాగానే ఉంటున్నావు కదా. అలానే ఇప్పుడు మన ఇద్దరం మంచి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఓకే. మనిషి అంటే మంచోడే. యూజువల్గా మనిషి నాడు ఎవడైనా బాగానే మాట్లాడతాడు. ఆడతాడు. నన్ను అడిగితే నామినేషన్ టైంలో నేను ఆనెస్ట్ ఉంటాడు. వాళ్ళ పాయింట్స్ వాళ్ళకుంటే ఓకే, దట్స్ ఓకే. ఓకే. అది నా వల్ల ఏమైనా డిస్టర్బ్ వాళ్ళైనా హౌస్లో డిస్టర్బెన్స్ నీ వల్ల డిస్టర్బ్ అయినా అవ్వకపోయినా నిన్ను నామినేట్ అయితే చేస్తారు. అది పక్క ఏదో ఒక రీజన్.